హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీఎస్సి గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ కేసు అనేది ఈరోజు డివిజనల్ బెంచ్ దగ్గరికి రావడం జరిగిందండి. యాక్చువల్గా ఈ రోస్టర్ పాయింట్స్ కేసు అనేది ఆల్రెడీ సింగిల్ బెంచ్ దగ్గర వాదనలు జరుగుతూ ఉన్నాయి. యాక్చువల్గా 11వ తేదీ కూడా వాదనలు వినిపించారు. ఆ రోజు ఏజీ గారు రావడం పోకపోవడం వల్ల 18కి ఈ కేసును వాయిదా వేయడం అయితే జరిగింది. రేపు ఈ కేసుకు సంబంధించి వాయిదా అనేది జరుగుతుంది. దానికంటే ముందే కేసు అనేది వేశారు డివిజనల్ బెంచ్కి రావాలని చెప్పేసి. డివిజనల్ బెంచ్ దగ్గరికి ఈరోజు అయితే రావడం జరిగింది. ఇందులో పిటిషనర్ తరపున న్యాయవాది అయిన శివాజీ గారు వాదనలు వినిపించారు. ఈయన మెయిన్గా వాదనలు ఏం వినిపించారంటే, ఈ రోస్టర్ పాయింట్స్ అనేవి సుప్రీంకోర్టు తీర్పులకు, గతంలో ఏవైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాయో ఆ తీర్పులకు అనుగుణంగా ఈ రోస్టర్ పాయింట్స్ అనేవి లేవు. అన్ని మిస్టేక్సే ఉన్నాయి. కాబట్టి ఈ రోస్టర్ పాయింట్స్ మిస్టేక్స్తో మనకి రిజల్ట్ను అనౌన్స్ చేయవద్దు, రిజల్ట్స్ మీద స్టే ఇవ్వమని ఆయన ప్రత్యేకంగా కోవడం అయితే జరిగిందండి. దానికి డివిజనల్ బెంచ్ జడ్జెస్ గారు ప్రతిస్పందిస్తూ ఆల్రెడీ ఈ కేసులు అనేవి జరుగుతూ ఉన్నాయి సింగిల్ బెంచ్ దగ్గరే. మీరు సింగిల్ బెంచ్ దగ్గరికే వెళ్ళి మీ వాదనలు వినిపించండి. అక్కడ మీకు న్యాయం జరగలేదు అని అనిపిస్తే 2 వీక్స్ తర్వాత మళ్ళీ డివిజనల్ బెంచ్ దగ్గరికి రండి. మేము మీ వాదనలు వింటాం. అందులో ఏమైనా సరిగా లేకపోతే, అంటే న్యాయం జరగలేదు అనిపిస్తే మేము వాదనలు విని తీర్పు వెలువరిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ రోస్టర్ పాయింట్స్ కేసు అనేది నెక్స్ట్ రిజల్ట్ అనౌన్స్ చేస్తే ఫర్దర్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. దీనివల్ల విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మెయిన్గా ఈయన స్టే, అంటే రిజల్ట్ మీద స్టే కోవడం అయితే జరిగిందండి. బట్ ఈ జడ్జెస్ ఏమన్నారంటే, సింగిల్ జడ్జిమెంట్ కిందకి వెళ్ళండి, అక్కడే మీకు సరిగా వాదనలు, అంటే కరెక్ట్గా న్యాయం జరగకపోతే రండి అని చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది మెయిన్గా అక్కడ జరిగిన మెయిన్ వాదోపవాదాలు అండి. సింపుల్ అండ్ షార్ప్గా. ఓకే, ఈ నెక్స్ట్ రేపు ఏం జరుగుతుంది అనే దాన్ని బట్టి ఈ కేసు అనేది ఆధారపడి ఉంటుంది. రేపు ఏజీ గారు వస్తారా లేదా, వాళ్ళ యొక్క, అలాగే జిఏడి వారు వాళ్ళ యొక్క కౌంటర్ అఫిడవిట్ని దాఖలు చేస్తారా లేదా అనే దాని మీదనే ఈ కేసు అనేది రేపు జరుగుతుందా లేదా వాయిదా పడుతుందా అనే అంశాలు అనేవి ఆధారపడి ఉన్నాయి. రేపు ఏం జరుగుతుందా అనేది కూడా నేను మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.